8 స్టాక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా బ్రేక్అవుట్ ఇవ్వబోతున్నాయి. లేకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ స్టాక్స్‌లో ఆపర్చునిటీ రావటానికి కారణం ఏంటి? అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ స్టాక్ పేరేంటంటే వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ ఏం చేసిందంటే ఇక్కడ చూసినట్లయితే 1 మంత్ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు ఈ స్టాక్ అనేది ఈ లోవర్ లెవెల్‌లో ఉన్న లిక్విడిటీని తీసుకొని, ఈ లోవర్ లెవెల్‌లో ఉన్న లిక్విడిటీని తీసుకొని 1, 2, 3 ఈ 3 లిక్విడిటీస్‌ని తీసుకొని మార్కెట్ అనేది ఈ రెడ్ క్యాండిల్ కంటే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి పైకి మూవ్ అవ్వటానికి ట్రై చేస్తుంది. ఇలా మూవ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ పైకెళ్తుంది. మార్కెట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్‌ని మార్కెట్ అనేది రీటెస్ట్ అయ్యి మళ్ళీ కింద పడి, మళ్ళీ సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. అందుకనే ఈ స్టాక్ అనేది 1 మంత్ టైం ఫ్రేమ్‌లో ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఈ కనిపిస్తున్న ఈ యెల్లో లైన్ వరకు వెళ్ళొచ్చు. బిగ్గర్ టైం ఫ్రేమ్‌లో మనం చూసేటప్పుడు ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు ఈ స్టాక్‌లో, మర్చిపోవద్దు. ఓన్లీ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. ఈ క్యాండిల్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ చూసేటప్పుడు 1 కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా అని మనం అనుకోవచ్చు, మర్చిపోవద్దు. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్గా కూడా మీరు రికగ్నైజేషన్ చేయొచ్చు ఆఫ్టర్ సింపుల్గా. ఇక్కడ కూడా వచ్చినప్పుడు ఫస్ట్ టైం మార్కెట్ వచ్చింది, ఇక్కడున్న లిక్విడిటీని తీసుకుంది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది రెస్పెక్ట్ చేస్తూ, మళ్ళీ లిక్విడిటీ తీసుకోకుండా ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్ళింది, పైన ఉన్న లిక్విడిటీని కూడా మార్కెట్ తీసుకుంది. అంటే సెల్లర్స్ని ఇక్కడ ట్రాప్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. ప్లస్ ఇది అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అనేది. సింపుల్గా 9 SMA అండ్ 21 SMA అని చూసేటప్పుడు 9 SMA అండ్ 21 SMA కంటే పైనే ఉంది మార్కెట్. ఇది మోస్ట్లీ పైకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే SWS సోలార్లో ఇక్కడ ఒక లైన్ మనం డ్రా చేద్దాం. మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 మంత్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వన్స్ వెళ్ళేటప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం లిక్విడిటీ అనుకుంటే ఈ ఒక జోన్గా క్రియేట్ అవుద్ది. దగ్గరలో ఉన్న లిక్విడిటీ అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ ఇక్కడ ఉండొచ్చు. అంటే టార్గెట్ ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ అంటే టార్గెట్ అని నేను చెప్పట్లేదు. యాజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ రావాలి అంటే ఇక్కడున్న పైనున్న సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ని తీసుకోవటానికి ట్రై చేస్తుంది. మార్కెట్ ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకో, ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నాం 1 మంత్ టైం ఫ్రేమ్లో ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. ఈ ప్యాటర్న్ వచ్చినందుకు ఎందుకయింది, ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి లిక్విడిటీని తీసుకుంది మార్కెట్, ఈ లిక్విడిటీని తీసుకుంది, 3-4 లిక్విడిటీని తీసుకుంది. లిటరల్లీ బయ్యర్స్ని చాలా ఇబ్బంది పెట్టి ఇక పైన భయపెట్టి ఇప్పుడు కొత్త మూవ్ చూపించడానికి ట్రై చేస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు మార్కెట్ అనేది మనం ఏదో మోస్ట్లీ దీన్ని ఒక ప్యాటర్న్ పేరు చెప్తూ ఉంటాం. ఈ ప్యాటర్న్ ఏంటో మీరు కామెంట్ చేయండి. అన్ని ప్యాటర్న్స్ వర్క్ అవ్వవు కానీ ఏంటో కామెంట్ చేయండి ప్యాటర్న్ ఆధారంగా. ఇది ఒక ప్యాటర్న్, ఇది యాజ్ ఫర్ చార్ట్ అనాలిసిస్ ప్యాటర్న్స్. అయితే ఇక్కడున్న సైకాలజీని మనం మాట్లాడుకుందాం. మార్కెట్ అనేది వచ్చింది, ఇక్కడున్న లిక్విడిటీని తీసుకుంది, ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకొని మార్కెట్ మళ్ళీ ఈ లోవర్ లెవెల్ లిక్విడిటీని తీసుకొని మళ్ళీ రీటెస్ట్ అయింది పైకి, రీటెస్ట్ అయ్యి మళ్ళీ పడింది. అది ఈ లెవెల్ అనేది ఉందే, ఇక్కడ ఓల్డ్ లెవెల్లో ఉన్న 1 మంత్లో ఉన్న పాత సపోర్ట్, ఈ సపోర్ట్ని తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ రెసిస్టెన్స్ వర్క్ అయ్యింది, మళ్ళీ అక్కడ నుంచి ఈ లెవెల్ వరకు పడింది. మార్కెట్ పడాలి అని అనుకుంటే ఇక్కడ ఈ స్టాక్లో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయకుండా పడిపోయి ఉండేది. ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ అనేది స్టాక్ అనేది చాలా ఇక్కడ నుంచి మూమెంటం చూపించవచ్చు. మోస్ట్లీ మనం స్టాప్ లాస్ ఎంతవరకు పెడతారు, మోస్ట్లీ యాజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ ఓకే, షార్ట్ కాదు బాబు, లాంగ్. యాజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్
స్టాప్ లాస్ ఇలా పెడతారు, ఇంత పెట్టొచ్చు ఇన్ వీక్లీ టైం ఫ్రేమ్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ, ఈ లిక్విడిటీని బ్రేక్ చేసేటప్పుడు 1, 2, 3, 4 ఈ లిక్విడిటీ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ లిక్విడిటీ, ఇది లిక్విడిటీ లెవెల్ 1. అంటే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అని చెప్పట్లేదు, అదే ఎడ్యుకేషనల్ పర్పస్. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇంతవరకు మనం చూడొచ్చు టెక్నికల్ పర్పస్ ఓరియంటేషన్లో. అండ్ సెకండ్ స్టాక్ ఏంటంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి పడి 1 మంత్, మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి పడి ఇక్కడ నుంచి రికవరీ అయింది. ఏ లెవెల్ వరకు? హై వరకు రికవర్ అయింది, మళ్ళీ అదే లెవెల్కు పడింది. అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక స్టాక్ని లోవర్ లెవెల్లో కొన్నప్పుడు రిస్క్ అనేది చాలా తగ్గుద్ది. పడిపోవచ్చు, మార్కెట్ పడిపోవచ్చు, అయినా ఈ లెవెల్లో కొన్న వాళ్ళకంటే ఈ లెవెల్లో కొన్న వాళ్ళకి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మహా పడితే చాలా తక్కువ పడుద్ది, రివార్డ్ ఎక్కువ దొరుకుద్ది. అందుకనే ఈ స్టాక్లో మనం బెటర్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా కూడా కన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. అండ్ 1 మంత్ టైం ఫ్రేమ్లో వచ్చేటప్పుడు ఇదిగో మై ఫేవరెట్ క్యాండిల్. ఇలా ఎప్పుడైనా ఒక క్యాండిల్ వచ్చేటప్పుడు ఏమవుద్ది అంటే, ఇక్కడ ఉన్న లిక్విడిటీని, లో లెవెల్ లిక్విడిటీని తీసుకోలేదు, ఈ 2 లిక్విడిటీస్ని తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 6 మంత్స్ టైం ఫ్రేమ్ అయిపోయింది, జూన్ ఎండింగ్ కల్లా 6 మంత్స్ టైం ఫ్రేమ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక క్యాండిల్, లేకపోతే ఇక్కడ వరకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఫండమెంటల్ అనేది నేను చూడలేదు, ఫండమెంటల్ నాకు ఐడియా లేదు. ఫండమెంటల్ ఆధారంగా చెప్పట్లేదు, ఓన్లీ టెక్నికల్ ఆధారంగానే చెప్తున్నాను. ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ ఆధారంగా చెప్తుంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ నెక్స్ట్ స్టాక్, ఇక్కడ థర్డ్ స్టాక్ నేమ్ ఏంటంటే డేటా ప్యాటర్న్స్. డేటా ప్యాటర్న్స్లో నేను 6 మంత్స్ ఆధారంగా చూసేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చింది మార్కెట్లో. అండ్ బిలో 3 మంత్స్ అండ్ 1 మంత్ ఇక్కడ చూసేటప్పుడు మార్కెట్ అనేది ఈ ప్యాటర్న్, మనం ఏ ప్యాటర్న్ అంటామో మీకు అందరికీ తెలుసు, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లానే వెళ్తుంది. అండ్ సైకాలజీ ఆధారంగా మార్కెట్ అనేది ఇక్కడ ఏం చేసింది అంటే, ఫస్ట్ పెరిగింది, ఒక లెవెల్ వరకు వెళ్ళింది, లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడున్న లిక్విడిటీని తీసుకోవడానికి మార్కెట్ వచ్చింది, లోవర్ లెవెల్ లిక్విడిటీని. మోస్ట్లీ మనలాంటి బయ్యర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తారు, ఈ ట్రెండ్ లైన్ ఆధారంగా ఈ కిందకి వెళ్తే సెల్ చేస్తాం మనం. మోస్ట్లీ యాజ్ ఏ రిటైల్ ఇన్వెస్టర్ మన సైకాలజీ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు పడితే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి పడుద్దని భయపడతాం కాబట్టి అమ్మేస్తాం మనం వీటిని. అయినా అక్కడ నుంచి స్మార్ట్ ప్లేయర్స్ ఏం చేశారు, అక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఇది ఒక క్యాండిల్ పేరు అంటారు, మీకు గుర్తుందేమో. ఈ క్యాండిల్ని ఏ క్యాండిల్తో పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ క్యాండిల్ తర్వాత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, 1 మంత్ క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడ మళ్ళీ కన్సోలిడేషన్ అయ్యి, బిగ్ కన్సోలిడేషన్, చిన్న కన్సోలిడేషన్ ఏం కాదు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్యాండిల్స్ అంటే 12 మంత్స్ క్యాండిల్స్ అంటే 12 మంత్స్ కన్సోలిడేషన్ అయ్యి ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మంచి మూమెంటం ఉండొచ్చు, సింపుల్ యాజ్ వెల్ ఎడ్యుకేషనల్ పర్పస్, టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా. ఇది 1 మంత్లో జరుగుద్దని చెప్పట్లేదు, ఒక మంచి పొజిషనల్ ట్రేడ్ అవ్వచ్చు. ఇంతవరకు కూడా టార్గెట్, నేను టార్గెట్ చెప్పట్లేదు, ఈ టెక్నికల్ ఆధారంగా ఇంతవరకు కూడా వెళ్ళే ప్రాబిలిటీ ఉండొచ్చు. అది ఎన్ని రోజుల్లో అవుతుందని మనకు తెలియదు. ఇప్పుడు అలా చూసేటప్పుడు 12 మంత్స్ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు ఇలాంటి క్యాండిల్స్ వచ్చేటప్పుడు ఏమో ఈ ఎండింగ్ ఇంతవరకు వెళ్ళిపోవచ్చేమో, పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఎందుకనగా ఆఫ్టర్ కన్సోలిడేషన్ ఇలాంటి క్యాండిల్స్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ నుంచి వాల్యూమ్ బూస్ట్ అవుతుంది, వాల్యూమ్ అనేది పికప్ తీసుకుంది, ఇక్కడ నుంచి పెద్ద క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు. ఈ క్యాండిల్ ప్యాటర్న్ ఆధారంగా నాకు అర్థమవుతుంది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో చూసుకునేటప్పుడు బ్రేక్అవుట్ అయింది, ఆల్రెడీ చెప్పేశాను. మేము ఓన్లీ పొజిషనల్ అండ్ స్వింగ్ ట్రేడ్ ఓరియంటెడ్వే మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఏ స్టాక్లో అయినా. ఇంట్రాడే ఆధారంగా అయితే మాట్లాడాం. ఇంట్రాడేలో మోస్ట్లీ ట్రాపే చేస్తుంది మార్కెట్. అయినా సరే ఇక్కడ మార్కెట్ ఏమైంది,
వెళ్ళింది, రీటెస్ట్ అవ్వలేదు, రీటెస్ట్ అయింది. మోస్ట్లీ ఇంకోసారి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టాక్ ఏంటంటే బోరోసెల్ రెన్యూవల్స్. ఈ స్టాకు యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. ఈ స్టాక్లో ఏం జరిగింది, మనం అందరం అనుకున్న సపోర్ట్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఈ సపోర్ట్ అంటే యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ మోస్ట్లీ బయ్యర్స్ ట్రాప్ అయ్యారు. బయ్యర్స్ ట్రాప్ అయినప్పుడు ఇంత పెద్ద ఫాల్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఇక్కడ బయ్యర్ ట్రాప్ అవడం వల్ల ఇంత వచ్చి ఈ లెవెల్లో ఎవరైనా నార్మల్ రిటైల్ బయ్యర్ కొనాలి అనుకుంటాడా? ఎప్పుడూ అనుకోడు. ఎందుకంటే ఇంకా పడుద్ది అని అనుకుంటా యాజ్ ఫర్ టెక్నికల్ ఆధారంగా. అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు ఏమైంది, 1 2 3 ఇక్కడున్న లిక్విడిటీని అంతా తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఫస్ట్ థింగ్ ఇట్ ఈజ్ 1 మంత్ టైం ఫ్రేమ్. దాని తర్వాత ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మళ్ళీ పడి మార్కెట్ మళ్ళీ అప్ మూవ్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు ఇలా చూపించినప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడేషన్ ఎక్కడుంది, ఈ లెవెల్లో ఉంది. మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. నేను ఎటువంటి డేటా మాట్లాడట్లేదు. ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ ఆధారంగా 3 మంత్స్లో చూసేటప్పుడు ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ లిక్విడిటీ తీసుకొని ఇక్కడ గ్యాప్ డౌన్ మార్కెట్ అనేది లిక్విడిటీ తీసుకొని ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఎప్పుడైనా సరే ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇంత బుల్లిష్ క్యాండిల్ వచ్చేటప్పుడు నెక్స్ట్ బిగ్ మూవ్ ఉండే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఫైనాన్స్ టెక్నాలజీస్. ఈ స్టాక్లో ఏమైంది, మార్కెట్ లిక్విడిటీ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ హయ్యర్ లెవెల్లో ఉన్న లిక్విడిటీని మళ్ళీ 1 మంత్ లెవెల్లో లిక్విడిటీ తీసుకుని మార్కెట్ కిందకు పడుతుంది. ఇందులో డిస్క్లైమర్ అంటే ఫండమెంటల్ డిస్క్లైమర్ ఈ స్టాక్లో నేను చెప్పి తీరాలి. ప్రమోటర్స్ అనేటోళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, ఎఫ్ఐఎస్డిఎస్ చాలా తగ్గుతున్నారు. ఏం జరుగుద్దో మనకేం తెలియదు. ఏ స్టాక్లో కూడా పూర్తిగా నమ్మటం అనేది చాలా ప్రమాదకరం. అయితే ఈ స్టాక్ యొక్క టెక్నికల్ ఆధారంగా ఏం చెప్తుందో అది కొంచెం కన్సిడర్ చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్ అనేది ఇది ఒక లిక్విడేషన్. ఈ లిక్విడిటీని మార్కెట్ ఇక్కడ తీసుకోలేదు. 2 టైమ్స్ కూడా ఈ లిక్విడిటీని మార్కెట్ తీసుకోలేదు. ఇక్కడ ఇది లిక్విడిటీ ప్రైస్ అనుకుంటే ఇక్కడ లిక్విడిటీని తీసుకోలేదు. 1 2 థర్డ్ టైం వచ్చింది, లిక్విడిటీ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. 4th టైం లిక్విడిటీని తీసుకుంది, నెక్స్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ తీసుకోలేదు. అండ్ 5th టైం ప్రాపర్ లిక్విడిటీ అండ్ సపోర్ట్ రెండు వాటిని తీసుకుంది ఇక్కడ మార్కెట్. యాజ్ ఫర్ మై అనాలిసిస్ ఇన్ వీక్లీ, మనం లో ప్రైజ్లో కొన్నప్పుడు మనకి రిస్క్ చాలా తగ్గుద్ది. ఇక్కడ కొనమని చెప్పట్లేదు, యాజ్ ఫర్ సైకాలజీ బేస్డ్. ఇంత స్టాప్ లాస్ పెట్టినప్పుడు మనకి టార్గెట్ మినిమం టు మినిమం యాజ్ ఫర్ లిక్విడేషన్ ఇది మనకి టార్గెట్ అవ్వచ్చు, ఆర్ ఎక్కడైనా అవ్వచ్చు. టార్గెట్గా చెప్పట్లేదు, యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ మూవ్. ఇంత కన్సోలిడేషన్ అయిన తర్వాత ఈ మూవ్ని మార్కెట్ ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు యాజ్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ ఉన్న సైకాలజీ కూడా ఆల్రెడీ చెప్పాను. లిక్విడేషన్ తీసుకుంది, హయ్యర్ లెవెల్లో ఉన్న లిక్విడేషన్ తీసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ 6 మంత్స్లో చూసేటప్పుడు ఇక్కడ నాకు ఈ స్టాక్ అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఇది ఈ స్టాక్లో 1 ఇయర్ ఆర్ 6 మంత్స్లో చూసేటప్పుడు మనం బుల్లిష్గా చూడాలి అంటే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. లెవెల్ని బ్రేక్ చేస్తే మనం బుల్లిష్గా చూడొచ్చు. అయినా ఇక్కడున్న సపోర్ట్ని తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మూవ్ రావచ్చు. ఈ స్టాక్ యొక్క ప్రీవియస్ ప్యాటర్న్ని మనం చూసినట్లయితే ఈ స్టాక్ అనేది పెద్ద వాలటాలిటీ వచ్చే స్టాక్ అయితే కాదు. 1 మంత్ ప్యాటర్న్లో చూసేటప్పుడు కన్సోలిడేషన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ పెద్ద డౌన్ఫాల్ అనేది రాదు ఎలాంటి క్రైసిస్లో అయినా సరే. 2020 నుంచి చూడండి, 2019లో వచ్చిన మూవ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. మీరు లిక్విడిటీని కన్సిడర్ చేయాలి, ప్లీజ్ చేయండి. ఇక్కడ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి మూవ్ చూపించడానికి ట్రై చేస్తుంది.
మూవ్ చూపించడానికి ట్రై చేసేటప్పుడు ఓకే. ఈ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుందా మార్కెట్? ఇక్కడ మోస్ట్‌లీ చూడాలంటే బయ్యర్స్‌కి భయపెట్టే విధంగా 1, 2, 3 అంటే ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది. ఇంతకుముందు ఒక స్టాక్‌లో ఏ స్టాక్‌లో అనేది గుర్తులేదు గానీ, ఇలానే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పీపుల్స్‌ని భయపెట్టి మార్కెట్ పైకి వెళ్ళటానికి ట్రై చేసింది. సేమ్ ప్యాటర్న్ దీంట్లో కూడా కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటది. టార్గెట్ చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకనగా మార్కెట్ అనేది లోవర్ ప్రైస్‌లో మనకు దొరికింది కాబట్టి స్టాప్ లాస్ తక్కువ ఉంటది. టార్గెట్ ఎక్కువగా ఉంటది. ఒకసారి ఈ స్టాక్‌ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ నాకు 3 మంత్స్‌లో చూసేటప్పుడు ఈ క్యాండిల్ అనేది నెగెటివ్ క్యాండిల్‌గా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ 3 మంత్స్ క్యాండిల్ జూన్ ఎండింగ్‌కి క్లోజ్ అయిపోతది కూడా. మార్కెట్ అనేది రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ స్టాక్‌లోనైనా, ఏ స్టాక్‌లో అయినా పొజిషనల్ తీసుకున్నా ఖచ్చితంగా స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటెడ్. స్టాప్ లాస్‌ని పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటారా? ఎంత మంచి స్టాక్ అయినా సరే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. 23 నుంచి 25 వరకు 2 ఇయర్స్ బిగ్ కన్సాలిడేషన్‌లో మార్కెట్ ఉండిపోయింది. మోస్ట్‌లీ చూడాలంటే ఇదంతా కన్సాలిడేషన్‌లోనే ఉంది మార్కెట్. ఇంత లెవెల్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు మార్కెట్‌లో మన డబ్బులు స్టక్ అయిపోయి ఉంటాయి. వాటికి ఎటువంటి రిటర్న్ కూడా రాకుండా ఉండి ఉంటాయి. అది మనం గుర్తించాలి. మన మనీకి వాల్యూ ఇవ్వాలి. మోస్ట్‌లీ ఒక 10% లాస్ బుక్ చేసినా పర్లేదు. నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీ కోసం దాన్ని యుటిలైజ్ చేసే అవకాశం ఉంటది. యాస్ ఎ పొజిషనల్, యాస్ స్వింగ్ ట్రేడర్. బట్ లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో అనేది మీరు ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు కొన్ని స్టాక్స్ ఒక 15 స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో తయారు చేసుకొని మంత్లీ ఎస్ఐపి చేసే విధంగానే ఉండాలి. కానీ ఆ స్టాక్స్‌లో బయటికి రావడానికి ట్రై చేయకండి. ఈ పొజిషనల్ ఓరియంటేషన్‌లో ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఓరియంటేషన్‌లో వచ్చేటప్పటికి డిఫరెంట్ పారామీటర్స్ మనం స్టాప్ లాస్ బుక్ చెయ్యాలి ఖచ్చితంగా. అండ్ సిడిఎస్ఎల్ సేమ్ ఈ స్టాక్‌లో కూడా అదే జరిగింది. ఇవన్నీ ఓల్డ్ లెవెల్స్. ఈ స్టాక్‌లో వచ్చేటప్పటికి ఫస్ట్ మార్కెట్ అనేది ఈ లెవెల్‌లో వచ్చింది. బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయ్యి ఇక్కడ వరకు మార్కెట్ రైజ్ అయింది. రైజ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ ఆధారంగా మార్కెట్ అనేది ఇక్కడ వరకు మనం ఫాలో అయినా సరే క్యాండిల్ స్టిక్స్‌లోనే మార్కెట్ యొక్క సైకాలజీ మొత్తం ఇమిడి ఉంటది. మనం అది గుర్తించాం. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ భయపెట్టడం కోసం వచ్చింది. తర్వాత వచ్చిన బుల్లిష్ క్యాండిల్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి ఇంత పెద్ద మూవ్ చూపించింది. ఇక్కడ కూడాను అలానే చూపించింది. మళ్ళీ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ లైన్‌ని రెస్పెక్ట్ చేస్తా వెళ్తుంది. అంటే ఒక్కొక్క స్టాక్‌కి ఒక్కొక్క ప్యాటర్న్, ఒక్కొక్క మూవింగ్ స్టైల్ అనేది ఉంటది. అన్ని స్టాకులకి ఒకేలా ఉండదు. టెక్నికల్ అనాలిసిస్ కూడా. సైకాలజీ ఒకలానే ఉంటది. కానీ టెక్నికల్ అనాలిసిస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. మార్కెట్ పైకి వెళ్ళింది. కన్సాలిడేషన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. మళ్ళీ ఇక్కడున్న లిక్విడిటీని తీసుకోవడానికి మార్కెట్ కిందకు వచ్చింది. ఈ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ ఇంత కన్సాలిడేషన్‌లో ఉన్న లిక్విడిటీని మార్కెట్ తీసుకొని కింద పడిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడున్న లిక్విడిటీ ఫస్ట్ 1, 2, 3 ఏ టైంలో కూడా సెల్లర్స్ అనేది ఈ స్టాక్‌లో డామినేటింగ్‌గా ఉన్నారు. ఎప్పుడు కూడా సెల్లర్స్‌ని బయ్యర్స్ డామినేట్ చేయలేకపోయారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ స్టాక్‌లో పెద్ద మూవే రావచ్చు. ఎందుకంటే సెల్లర్ డామినెన్స్ ఉంది. ఒక్కసారి సెల్లర్స్ ఓడేటప్పుడు ఈ స్టాక్‌లో చాలా స్పీడ్ మూమెంటం అనేది రావచ్చు. ఇప్పటివరకు సెల్లర్స్ ఈ స్టాక్‌లో ఓడిపోలేదు. ఈ లెవెల్ నుంచి సెల్లర్స్ డామినెన్స్‌లోనే ఉంది. ఇక్కడ వచ్చేటప్పుడు అలా అని బయ్యర్స్ కూడా తన లెవెల్‌ని విడిచిపెట్టట్లేదు. ఎక్కడ సపోర్ట్ తీసుకున్నారు, ప్రతిసారి ఈ లైన్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకుంటున్నారు. అంటే మనం చిన్న స్టాప్ లాస్‌ని తీసుకొని పెద్ద టార్గెట్‌కి ట్రై చేయొచ్చు. అందుకని అంటే పడితే ఇంకా ఎక్కువగా పడిపోయే అవకాశం లేదు. కానీ పెరిగితే చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ స్టాక్స్‌లో. స్వింగ్ అండ్ పొజిషనల్ ఓరియంటేషన్‌లో. అండ్ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ స్టాక్ ఇది. అంటే నేను ఒక లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో నేను తయారు చేస్తే అందులో ఉండాల్సినటువంటి టాప్ 3 స్టాక్స్‌లో ఇది ఉంటది. ఎందుకని ఫ్యూచర్ అనేది స్టాక్ మార్కెట్ ఓరియంటేషన్‌లోనే ఉంటది. కాబట్టి ఈ స్టాక్ అనేది ఫండమెంటల్లీ స్ట్రాంగ్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్‌లో ఏం జరిగింది? ఈ స్టాక్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే బాగా రావట్లేదు. అయినా సరే పీజీఎల్ అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న కేఎన్ఎస్ టెక్నాలజీ అనేవి దాదాపుగా ఒకే సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్. ఇప్పుడు మీరు కేఎన్ఎస్ టెక్నాలజీస్‌లో ప్రమోటర్ హోల్డింగ్ పడిపోతుంది అనే కన్సర్న్‌ని మీరు కన్సిడర్ చేస్తే దీంట్లో మనం ఆపర్చునిటీ చూడొచ్చు యాస్ ఫర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. సేమ్
ఆ స్టాక్ అయితే ఎలా అయితే క్యాండిల్స్‌ని ఫార్మ్ చేసిందో 6 మంత్స్‌లో ఇది కూడా అలానే ఫార్మ్ చేస్తుంది. ఈ 2 స్టాక్స్ యొక్క ప్రైజింగ్ మూవ్ సైకాలజీ అనేది ఒకేలా ఉంటది. ఆ ఫండమెంటల్స్ అనేవి డిస్టర్బెన్స్‌గా ఉన్నాయి. కానీ దీని ఫండమెంటల్స్ బాగున్నాయి. ఒకసారి దీన్ని కన్సిడర్ చేయొచ్చు మీరు. ఐ మీన్ బెస్ట్ ఆపర్చునిటీకి. ఇక్కడ జరిగిన టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా ఇంత కన్సాలిడేషన్ అయ్యింది. ఇంత కన్సాలిడేషన్ అయినప్పుడు మార్కెట్‌లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీని తీసుకుంది. ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీని తీసుకుంది. మార్కెట్ అనేది సపోర్ట్‌గా రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళటానికి ట్రై చేస్తా ఉంది. అంటే ఈ స్టాక్‌ని ఎందుకు చెప్పాను అంటే మనకు స్టాప్ లాస్ తక్కువ దొరుకుద్ది. వన్స్ మనం రైట్ అయితే ఈ ట్రేడ్‌లో మనకి బిగ్గర్ మూవ్స్ దొరికే అవకాశం ఉంటది. చెప్పాం కదా! ఈ లెవెల్ తర్వాత బయ్యర్స్ అనేటోళ్ళు రావటానికి భయపడతారు. అండ్ ఆల్సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్ఎంఏ అండ్ ఈఎంఏకి కంటే కింద ఉంది. అయినా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఎస్ఎంఏ, ఈఎంఏని బ్రేక్ చేసింది. 9 అండ్ 21 ఎస్ఎంఏని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. స్టాప్ లాస్ ఈ లెవెల్‌లో మనం పెట్టుకోవాలి. అండ్ క్యాండిల్ ప్యాటర్న్ చూసారా ఇక్కడ. నెక్స్ట్ స్టాక్ కోటక్ మహేంద్ర. కోటక్ మహేంద్ర, టెక్ మహేంద్ర ఏమో తెలియదు గానీ మహేంద్ర ఈ కంపెనీస్ అనేవి చాలా పెద్ద కన్సాలిడేషన్‌లో ఉన్నాయి కొన్ని ఇయర్స్ నుంచి. 2-3 ఇయర్స్ నుంచి పెద్ద కన్సాలిడేషన్‌లో ఉన్నాయి ఈ స్టాక్స్ అన్నీ కూడా. మీరు ఒకసారి వీలుంటే టెక్ మహేంద్ర స్టాక్ చూడండి. హయ్యర్ లెవెల్‌లో వెళ్ళి ఇక్కడ పై లెవెల్‌లో ఉంది. అంటే ఇయర్ ఆఫ్ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ చాలా కింద వరకు పడింది. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ ఈ స్టాక్ అనేది ఇంత పెద్ద కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకొని ఈ లోవర్ లెవెల్‌లో ఉన్న సపోర్ట్‌ని తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది 3 మంత్స్ టైమ్ ఫ్రేమ్‌లో. మనం ఈ లెవెల్‌ని చాలామంది సపోర్ట్‌గా అనుకున్నారు. ఇక్కడ చాలామంది సపోర్ట్ ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఎక్కువగా అమ్మేయటానికి చూశారు. అమ్మేశారు కూడా. ఇక్కడ స్మార్ట్ మనీ అనేది ఫ్లో అయింది. ఇక్కడ నుంచి బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. యాస్ వెల్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆల్సో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసేటప్పుడు ఇంత బుల్లిష్ క్యాండిల్ వచ్చేటప్పుడు అంటే స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారని అర్థం ఈ క్యాండిల్‌లో. లెవెల్స్ ఆధారంగా మీరు చూడండి. ఈ స్టాక్‌లో కూడా మంచి అవకాశం వచ్చే ప్రాబబిలిటీ ఉంది. ఎస్ఎంఏ అండ్ ఈఎంఏ 21 ఈఎంఏ అని ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్అవుట్ చేసింది. వీటన్నిటిలో కూడా స్టాప్ లాస్ మ్యాండేట్. మళ్ళీ చెప్తున్నా స్టాప్ లాస్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్‌గానే చెప్పాను. నేను ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ కంటెంట్ వాల్యుబుల్‌గా అనిపించినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.